షర్మిల సార్. మా హస్బెండ్ పేరు సిరాజు. నాకు 3 ఆడపిల్లలు. నేను కచ్చిరిమిట్టలో నివాసం ఉంటున్నాను. ఈ కచ్చిరిమిట్టలో నివాసం ఉండగా మా పిల్లలు స్నానాలు చేస్తుండగా వెనకాల ఒక అబ్బాయి వచ్చి తొంగి చూస్తున్నాడని మేము చెప్పాము. మంచితనంగా చెప్పినందుకు ఆ అబ్బాయి గోడ దూకి వెనకాలకే వచ్చేసేటప్పటికి గొడవ అయింది. అది నువ్వు ఇట్లా చేస్తావా అని అడిగినందుకు మమ్మల్ని వీధిలో లాగేశారు. వాళ్ళ పెద్ద అబ్బాయి వచ్చి నాకు చెవి మీద కొట్టాడు. నాకు చెవికి సర్జరీ చేయాలంట సార్. ఇప్పుడు కూడా నాకు బాగలేదు. ఇప్పుడు కూడా ట్రీట్మెంట్ చేస్తున్నాను, మందులు కూడా మింగుతున్నాను. సార్ని పిలిచాము. ఆ సార్ వచ్చి మా ఇద్దరికి మామూలుగా ఇద్దరికి సమాధానం చెప్పి పంపించేశారు, పెద్ద మనిషి తరహాలో ఉండి. కానీ అతని మీద వస్త్రాభరణ అని చెప్పి లేనిపోని నిండలు ఆయన మీద వేశారు. అది తప్పు. ఆయన అసలు దీంట్లో లేడు. ఎప్పుడో గొడవ మొత్తం అయిపోయిన తర్వాత వచ్చారు. ఆయన మధ్యలో లాగడం తప్పు సార్. అసలు అతను ఉన్నారా లేదా అని కూడా పరామర్శించకుండా, దర్యాప్తులు ఏమి చేయకుండా కావాలని అతని మీద పోలీసులు మాకు న్యాయంగానే చేశారు. పోలీసులు వచ్చి వీళ్ళు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు అతని మీద కావాలని పెడుతున్నారు. అది తప్పు సార్. 2 టౌన్ పోలీస్ స్టేషన్ నుంచి మేము పిలిపించి మాకు గిరిబాబు సార్ వచ్చి మాకు న్యాయంగా నిలబడి మాకు ధైర్యం చెప్పి మాకు అండగా నిలబడ్డారు. వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకుంటామని మాకు చెప్పినారు సార్, హామీ ఇచ్చారు. ఇది వీళ్ళు ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి గారు వీళ్ళందరూ ఎందుకు వస్తున్నారు సార్? అసలు ప్రతిరోజు వచ్చి మాజీ ఎమ్మెల్యే గారు వీళ్ళందరూ వస్తున్నారు. గోవర్ధన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి వీళ్ళందరూ అసలు ఎందుకు వస్తున్నారు సార్? వచ్చారు, ఆడపిల్ల స్నానం చేస్తున్నప్పుడు ఇది తప్ప రాగాని మాకు విమర్శించాలి, వాళ్ళకి విమర్శించాలి. ప్రతిరోజు వస్తున్నారు కానీ తప్పు చేసిన వాళ్ళని వదిలిపెట్టేసి ఆడపిల్లల వాళ్ళకి మాకు రోడ్డు మీద ఎందుకు లాగుతున్నారు? వీళ్ళు పెద్ద మనుషులుగా ఉన్నప్పుడు వీళ్ళది తప్పు ఉందా, వాళ్ళది తప్పు ఉందా అని ఇద్దరిని పరామర్శించాలి. ఎంతసేపటికి మగపిల్ల వాళ్ళకే వీళ్ళు విమర్శించడం ఏమిటి? ఇది ఎంతవరకు న్యాయం సార్? మీరే చెప్పండి. 3 బిడ్డలు పెట్టుకున్న వాళ్ళు మమ్మల్ని పరామర్శించకుండా వెళ్ళి మగపిల్లలు ఉన్న వాళ్ళకే మాట్లాడుతున్నారు. కానీ అసలు ఏం జరిగింది, ఏం ఇష్యూ అయిందని ఎవరన్నా ఒకరన్నా వచ్చి చెప్తున్నారా? గిరిజన మహిళ అంటున్నారే కానీ ఆ గిరిజన మహిళకి ముందు ఏం జరిగింది, అసలు ఈ గొడవ ఎందుకు వచ్చింది అని ఒకరన్నా పరామర్శిస్తున్నారా? పిల్లల విషయంలో ప్రేమ వివాహాలు ఎందుకు వచ్చాయి సార్ మధ్యలో? ఈ మాటలు చెప్పచ్చా? ప్రేమ వివాహం అని చెప్పి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. మేము బతకాలా, చచ్చిపోవాలా? మేము 5గురం ఏదైనా చేసుకొని చచ్చిపోతాం సార్. మేము ఇంట్లో నుంచి బయట కూడా రాకపోతున్నాం. మాకు పరువు నష్టం తావమ్మా వేస్తాం వాళ్ళ మీద. మా పరువు మొత్తం పోయింది. మేము బతకాలా, చావాలనేది కూడా మాకు తెలియట్లేదు. మా పిల్లకి అన్యాయం జరిగింది. మా పాప పేరు పేపర్లో ప్రతి సోషల్ మీడియాలో వేసేశారు. ఈ పాప ఇదేంటంటే ప్రేమించుకుంటున్నారని మీకు వచ్చి చెప్పారా? మీరందరూ ఎట్ట చేస్తారు మా పాప పేరు? అసలు ఏ లెక్కన సోషల్ మీడియాలో ఎక్కిస్తారు? ఒక ఆడపిల్ల పేరు ఎక్కొచ్చాయా? ఎవరైనా మా పిల్లలకి పెళ్ళిళ్ళు అవుతాయా? మీరందరూ అసలు ఎట్ట చెప్తారు? ఇది హైరస్ అని చెప్పి మేము పెడతాం. ఆ అబ్బాయి మీద టార్చర్ పెడుతున్నారు అని చెప్పి మేము అబ్బాయి మీద కేసు పెడుతున్నాము. ఇప్పుడు కేసు నమోదు చేయాలి అబ్బాయి పేరు మీద. మాకు న్యాయం చేయండి. మేము పరువు నష్టం డాబా కూడా వేస్తున్నాం వాళ్ళ మీద. కవిత, మా వార్డు కరీముల్లా, కవిత, రియాజు, SD రియాజు, మళ్ళీ ఈ వైసీపీ పార్టీ వాళ్ళందరూ వచ్చి మాకు న్యాయం ఏంది, అన్యాయం ఏంది కనుక్కొని మా తరఫున నిలబడకపోయినా పర్వాలేదు, న్యాయం చేయండి. అన్యాయం చేయకుండా ఉంటే చాలు. కరీముల్లా, మా వార్డ్ కౌన్సిలర్ కరీముల్లా, రియాజు, SD రియాజు, మల్లికార్జున, హబీబు వీళ్ళందరూ జగన్ పార్టీ వాళ్ళే కదా, వైసీపీ పార్టీ వాళ్ళే కదా. వీళ్ళందరూ వచ్చి మగపిల్లవాడు తప్పు చేస్తే అది కప్పిపుచ్చేసి ఆడపిల్ల గురించి వైరల్ చేస్తున్నారు. ఇది ఎంతవరకు న్యాయం మీకు? ఇదేమన్నా న్యాయంనా? అడిగినప్పుడు ఇద్దరు వైపులా నిలబడి ఇది న్యాయం ఏంటి, అన్యాయం ఏంటి ఇద్దరిని అడగాలి కదా. నిజ నిజాలు తెలుసుకోకుండా ఇట్లా ఒకరి మీద తప్పుగా సమాచారం చేయడం. ST SC మహిళ అంటున్నారు కానీ ST SC మహిళ అయితే ఎవరైతే ఏమైంది సార్? ఆడపిల్లల విషయంలో మహిళకి కాదు కదా, పక్కన ఉన్న మా 3 మహిళలకి ఏమైపోవాలి? మా మహిళలకు కూడా న్యాయం చేయాలి కదా. ఆ మహిళకు న్యాయం జరిగినప్పుడు ఈ మహిళకు కూడా న్యాయం చెప్పాలి కదా. అతని కొడుకు చేసిన తప్పుని కప్పిపుచ్చేసి మా పిల్లల్ని రోడ్డు మీద తీసుకొచ్చేస్తారు. ఇది ఎంతవరకు న్యాయం సార్? ఇది వాళ్ళ కొడుకులు చేసిన తప్పుల్ని కప్పిపుచ్చేసి మా పిల్లల గురించి ఆడపిల్లలు ఉన్న మా ఆడపిల్లల్ని తీసుకొచ్చి రోడ్డు మీద కూర్చోబెట్టారు. ఎంతవరకు న్యాయం ఇది? మీరే చెప్పండి. ఈ కరీంల టీడీపీ మా వీధిలో ఇంతమంది ఉన్నారు వైసీపీ తరఫున. ఒకరన్నా వచ్చి ఏం జరిగింది, ఎందుకు ఇష్యూ అని ఒకరన్నా మాకు వచ్చి అడిగారా? మా పిల్లకి ఒకరన్నా మద్దతుగా నిలబడ్డారా? ఇది ఆడపిల్ల విషయం. ఈ ఆడపిల్ల విషయంలో ఒకటన్నా వచ్చి అసలు ఏం జరిగింది, ఎందుకు ఈ గొడవ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది ఒకరన్నా ముందు నిలబడ్డారా? పిల్లలు స్నానాలు చేస్తుంటే మీ పిల్లలైతే ఒకటి, మా పిల్లలైతే ఒకటినా?
మీకు లేరు ఆడపిల్లలు, మీరు నిలబడరా? ఆడపిల్ల ఉన్నప్పుడు ఒక అడగరా? ఇది అడిగితే ఇష్యూ చేసి కరీముల్లా అనే వ్యక్తి మా వైసీపీగా నిలబడి ఉన్నారు కదా, ఆయన పెద్దవారే కదా, వచ్చి అటు అయినా ఇటైనా నిలబడి మాట్లాడారా? ఒకవైపు అయినా పరామర్శించారా? వీటిలో పెద్ద మనుషులు ఎవరు సార్? అసలు ఏం జరుగుతుంది? ఏదైనా ఒకరన్నా మా వైపు నిలబడి మాట్లాడుతున్నారా? ఈ ఇష్యూ ఎందుకు జరిగింది, ఎక్కడి నుంచి వచ్చింది, ఏంది అని అడుగుతున్నారా? ఆడపిల్ల స్నానాలు చేస్తుంటే మగపిల్లలు తొంగి చూడడం ఎంతవరకు కరెక్ట్? ఈ హెయిర్స్ని ఎక్కడ తొలగించాలా అని చెప్పి చూడాలి, కానీ వాళ్ళది వదిలేసి ఈ ఆడపిల్లల్ని మమ్మల్ని రోడ్డు మీద లాగుతున్నారు. మేము బతకాలా చచ్చిపోవాలని కూడా తెలియట్లేదు సార్. మాకేమైనా పెట్టి చచ్చిపోయండి, మేము అసలు బయటికి రావడానికి కూడా మాకు అసలు సిగ్గుచెట్టుగా ఉంది. చేయని తప్పుకి మాకు అందరికీ ఇష్యూ చేసి మాకు రోడ్డు మీద లాగేశారు. మేము చచ్చిపోవాలని చూస్తున్నాం సార్. మేము చచ్చిపోయిన మా శవాలకు కారణం వీళ్ళే. కరీముల్లా ఒకటి, కవిత ఒకటి, మా ఇంటి పక్కన ఉన్న ఖైరునిసా, సాదిక్, మళ్ళీ వీళ్ళందరూ మల్లికార్జున, శారద అనే మహిళ అధ్యక్షురాలుగా ఉన్నారు కదా మహిళలకి. ఆమె రెండు వైపులా పరామర్శించి రెండు వైపులా సమాధానం చెప్పుంటే బాగుండేది. వాళ్ళు అటుపైకే మద్దతుగా నిలబడ్డారు, కానీ మా వైపు ఏమైనా నిలబడ్డారా? సరే, ఇద్దరు వైపు ఎటు తప్పు ఉందని ఒకరినన్నా అడిగారా?